అది సెప్టెంబర్ 17, 2023. చిత్తూరు జిల్లాలోని వేణుగోపాలపురం గ్రామానికి చెందిన కావ్యశ్రీ అనే 17 సంవత్సరాల యువతి కాలేజీ నుండి ఇంటికి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయింది. ఆ రోజు సాయంత్రం నుండి మరుసటి రోజు ఉదయం వరకు చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికినా కూడా ఆమె దొరకలేదు. 18వ తారీఖు స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు యువతి కోసం వెతకడం ప్రారంభించారు. 21వ తారీఖు అదే గ్రామానికి చెందిన ఒక పాడుబడ్డ బావిలో ఒక యువతి మృతదేహం తేలియాడుతూ కనిపించగా కొందరు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బావి వద్దకు చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం కుళ్ళిపోయి, ఉబ్బిపోయి, జుట్టు ఊడిపోయి ఉంది. పోస్టుమార్టం కోసం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. 17వ తారీఖు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన యువతి తల్లిదండ్రులకు మృతదేహం చూపించగా దుస్తులను బట్టి తమ కూతురే అని గుర్తించి వారు బోర్న విలపించారు. 4 వ్యక్తుల మీద అనుమానం ఉందంటూ వాళ్ళే చంపి బావిలో పడేసి ఉండొచ్చని చెబితే ఆ 4 పోలీసులు విచారిస్తే వారి పాత్ర ఏమీ లేదని పోలీసులు నిర్ధారించి వాళ్ళని వదిలేశారు. ఇది హత్య కాదు, ఆత్మహత్య అని 3-4 రోజులు బాడీ నీటిలో నానడం వల్ల జుట్టు ఊడిపోయిందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అదేవిధంగా ఎటువంటి గాయాలు కాలేదని, అత్యాచారం జరగలేదని వెల్లడైంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.